మహారాజ్ గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ మూవీ. ఏ మూవీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది మీకు? నాకు గేమ్ చేంజర్ మీద ఉందన్న. చాలా బాగుంటుంది సినిమా. నేను యాక్చువల్లీ అంటే జూనియర్ ఆర్టిస్ట్లకు కోఆర్డినేటర్గా వెళ్తుంటాను నేను. సో మొన్న రీసెంట్గా జరుగుతుంటే వెళ్ళాను నేను. గేమ్ చేంజర్ ఎక్సలెంట్ అన్న, అసలు మామూలుగా లేదు సినిమా. ఎలా అనిపించారు రామ్ చరణ్ గారు? వేరే లెవెల్ అన్న. ఆయన నిజం చెప్పాలంటే RRR నుంచి ఒక రేంజ్లో ఉన్నాడు ఆయన. అంటే ఆ సినిమా నుంచి ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయాడు. సో గేమ్ చేంజరు ఇంకో రేంజ్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు ఉంటేనే ఒక రేంజ్లో ఉంది. నేను ఒక్కడే అంత రేంజ్ని చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ చాలామంది భారతీయ 2 ఫ్లాప్ తర్వాత శంకర్ గారి పని అయిపోయింది, అసలు పూర్గా అదే అవుట్పుట్ బయటికి వస్తుంది అంటున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నా సరే గేమ్ చేంజర్ విషయంలో ఉండదన్న. ఎందుకంటే ఇప్పుడు ఈ భారతీ 2 అన్నది ఫస్ట్ ఒక పాట తీసేసుకుంటే అయిపోయేది. ఆయన ల్యాగ్ చేయడం వల్ల అందరికీ ఆ ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. కానీ ఈ గేమ్ చేంజర్ మీద అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం చాలా వరకు రాంగ్. ఎందుకంటే వేరే లెవెల్ ఉంటుంది సినిమా మాత్రం. డాకు మహారాజ్ కూడా బాలయ్య బాబు ఉంది, పోటీ పడుతుంది అంటున్నా బ్రో? డెఫినెట్లీ పడుతున్నా, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు మంచి డైరెక్టర్. ఆయన కూడా ఆయన బాబీ గారు నిజంగా ఖచ్చితంగా పోటీ అయితే పడుతుంది. కాకపోతే గేమ్ చేంజర్ ఇంకా హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది నాకు. మధ్యలో చిన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూడి డైరెక్టరు. యాక్చువల్ దాని గురించి చెప్పాలంటే ఒక సాంగ్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. ఎస్, నిజానికి అది వైరల్ అవుతుంది. ప్లస్ అందరికీ అది నచ్చనోడు లేడన్న నాకు తెలిసినంతవరకు. చాలామంది నేను అడిగి కూడా చూసిన, చాలామంది కూడా ఈ సాంగ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఆయన కంబ్యాక్ ఇచ్చిన సింగర్ గారి పేరు నాకు తెలియదు, సింగర్ పేరు తెలియదు కానీ రమణ గోగుల. ఓకే, రమణ గోగుల నిజంగా కంబ్యాక్ ఇచ్చినా సరే గట్టిగా ఇచ్చిండు అన్న. నిజానికి ఆ సినిమా మీద కూడా నాకు బాగా ఎక్స్పెక్టేషన్ ఉంది. థ్యాంక్స్ అన్న.